బంటి, ఏం చూస్తున్నావు బంటి? అమ్మమ్మ తాతయ్య ఫోటో చూస్తున్నానమ్మా. రాజు చూడు. ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది బంటి? నేనే తీసానమ్మా. అమ్మాయి గారు, పెద్దయ్య గారు, అమ్మగారు ఇంటికొచ్చినప్పుడు గుమ్మంలో అడుగు పెట్టగానే వాళ్ళ మెడలో పూలదండ పడింది. అప్పుడే నేను ఫోటో తీసానమ్మా. బంటి, చాలా మంచి పని చేశావు. థ్యాంక్స్ అమ్మా. సరే, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అమ్మా. మందారం, అమ్మా నాన్న మీద పూలదండ పడినప్పుడు నాన్న అమ్మని ఏం అనలేదా? ఏమీ అనలేదమ్మాయి గారు, నార్మల్గా చూసి తీసి పక్కన పెట్టారు అంతే. అమ్మాయి గారు, ఈ మధ్య పెద్దయ్య గారు చాలా మారారు. అమ్మగారి విషయంలో మునుపట్ల కోపంతో చిర్రెత్తిపోకుండా ఆలోచిస్తున్నారు. బావగారులో అంత మార్పు రావటం మాకు చాలా హ్యాపీగా ఉంది. అక్క బావగారు కలిస్తే రుక్మిణి ఇంకా హ్యాపీగా ఉంటుంది. రుక్మిణి, అలాంటి రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాం. అన్నయ్యలో ఆల్రెడీ ఆలోచన మొదలైంది. ఇక రాఘవ కోలుకొని ఆ రోజు ఏం జరిగిందో అన్నయ్యకి చెప్పగలిగితే వదిన మీదున్న అన్నయ్యకున్న కోపం పూర్తిగా తొలగిపోవచ్చు.